తులసి ఈ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి రా. డిన్నర్ అయిపోయింది, ఇక బెడ్ టైం. ఐ మీన్ స్లీపింగ్ టైమే కదా. ముఖ్యంగా ఎవరికైనా న్యూ మ్యారీడ్ కపుల్కైతే ద బెస్ట్ మూమెంట్గా ఉండాలి. కానీ నీకు నాకు మధ్య గ్యాప్. ఇప్పుడు నేను వెళ్ళి కింద పడుకోవాలి, అంతే కదా? సంజయ్, కింద పడుకోమని నేను ఇప్పుడు చెప్పలేదే. నువ్వు బెడ్ మీద పడుకుంటే మరి నేను కిందే కదా పడుకోవాలి, లేకపోతే నువ్వు కింద పడుకోవాలి, నేను బెడ్ మీద పడుకోవాలి. మరి గ్యాప్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. మనం హ్యాపీగా ఉన్నట్టు, కలిసి కాపురం చేస్తున్నట్టు అందరి ముందు బాగా నటిస్తున్నాం. అందరితో కలిసి భోజనం చేస్తున్నాం. రూమ్లోకి వచ్చాక ఒకరంటే ఒకరికి పడనట్టు దూరంగా ఉంటున్నాం. జ్యోతి ఇంకా నీ మనసులో ఉన్నాడన్న అనుమానంతో నేను నిన్ను దూరం పెట్టాను. ఈ విషయం ఇలా కొనసాగుతుందే కానీ జ్యోతి నీ మనసులో లేడని నువ్వు కన్ఫర్మ్ చేయలేకపోయావు. నా అనుమానం ఇంకా అనుమానంగానే మిగిలిపోయింది. సంజయ్, నీ అనుమానం నిజం కాదు. జ్యోతిని పూర్తిగా మర్చిపోయి నీ భార్యగా నేనున్నాను. నీకు దగ్గర అవ్వాలనే ఉన్నాను. కానీ నువ్వే ఇంకా అదే అనుమానంతో ఉన్నావు. లక్ష్మి, నువ్వు అమాయకురాలివి కాదు, నేను అమాయకుణ్ణి కాదు. డీప్గా ఒక లవ్లో మునిగాక అందులో నుంచి తేలిగ్గా బయటపడడం అనేది జరగదు. అలా జరిగిందంటే అది ప్రేమే కాదు. జ్యోతి చూడు, తాగుడుకు అలవాటు పడ్డాడు, మన ఇంటి మీదకి వచ్చి గొడవ చేశాడు, నన్ను కొట్టాడు, పోలీస్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళాడు. ఇది నిజమైన ప్రేమ అంటే. మరి ఆ లవ్వుకు కారణమైన నీ లవ్వును నువ్వంత తేలిగ్గా మర్చిపోయావంటే పిక్చర్లా కనిపిస్తున్నానా? నీ మనసులో వాడున్నాడు. సంజయ్ ప్లీజ్, నేనంటే జ్యోతికి ఇష్టం. నువ్వన్నట్టు ప్రేమించడంలో వాడు చాలా మంచివాడు, సిన్సియర్. కానీ నేను వాడిని దూరం పెట్టాను. నువ్వే గుర్తు చేస్తున్నావు. వాడు చాలా ఉత్తముడని క్లీన్ సర్టిఫికెట్ ఇస్తున్నావు. 24 క్యారెట్స్ గోల్డ్ అంటున్నావు. ఇక్కడే తెలుస్తుంది కదా నువ్వెంతలా మునిగిపోయావని, నువ్వు నన్ను ఎంత మోసం చేస్తున్నావని. నేను నిన్ను మోసం చేయట్లేదు సంజయ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను నీతో ఏ విషయం చెప్పుకోవాలన్నా నువ్వు జ్యోతి విషయమే తీసుకొస్తున్నావు. దయచేసి మన మధ్య ఇంకెప్పుడు వాడి ప్రస్తావన వద్దు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. లక్ష్మి, నువ్వు ఈ మాట భారంగా చెప్తున్నావో తేలిగ్గా చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ కష్టం లక్ష్మి. పూనకం వచ్చినట్టు ఆ జ్యోతి గొడవ పడ్డం, వాడిని సేవ్ చేయమని నువ్వు మీ నాన్నని బతిమాలుకోవడం, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. నీ మీద అనుమానం ఇంకా అలాగే ఉంటుంది. నేను ఈ టాపిక్ కావాలని ఎప్పుడు తీసుకురాను. మనం విడిగా ఉన్నప్పుడు నీ కళ్ళు చూసినప్పుడు బై డిఫాల్ట్ టాపిక్ అలా వస్తుంది.
ఇట్స్ ఓకే. ఈ పూటకి ఈ డిస్కషన్ ఇంతటితో ఆపేద్దాం. ఫర్ ఎ చేంజ్ నేను కింద పడుకుంటాను, నువ్వు మీద పడుకో. ఓకే? లక్ష్మి, నేను మరీ అంత ఓవర్గా హెరాస్ చేస్తున్నానా? మరి నీకు నా మీద కోపం రావట్లేదా? నీ కోపం పోవాలంటే నాకు కన్ఫర్మ్ అవ్వాల్సిన విషయం కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడే మన కాపురం గురించి ఆలోచిద్దాం. గుడ్ నైట్, పడుకో. ఈ డబ్బు హోమ్ లోన్ డ్యూ పర్పస్ కోసం ఇవ్వట్లేదు. ఈ హోమ్ లో మేము ఉంటున్నాం కనుక రెంట్ పే చేస్తున్నాం. మేడం నమస్తే. హౌస్ ఫైనాన్స్ రేపే డ్యూ కట్టాలి మేడం. అక్క, బుజ్జి వచ్చావా? ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. అర్జెంటుగా రమ్మన్నావేంటక్క? ఇదిగో ఈ నగ తాకట్టు పెట్టి 50,000 అర్జెంటుగా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. అక్క, ఏంటక్క ఇది? నువ్వు నగ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందక్క? ఈరోజు 10 ఇంటిలోను డ్యూ కట్టాలి బుజ్జి. ఇంటి ఖర్చులు కని ఈఎంఐలు కని అన్నీ లెక్క కట్టి దేనికి దానికి ఆ డబ్బు తీసించుతావు కదక్క. అలాంటిది నీకు 50,000 అవసరం రావడం ఏంటి? చెప్తే గాని తీసుకెళ్లేట్టు లేవు కదా. ఏం చెప్పమంటావు? నా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఉన్నారు. క్యాటరింగ్ సర్వీస్ ఆదాయం కూడా ఈ మధ్య లేదన్న విషయం నీకు తెలుసు కదా. చిన్నోడు జీతం సగం ఖర్చు పెట్టేశాడు. ఈశ్వర్ అయితే నా మీద కోపంతో ఝాన్సీ మాటలు నమ్ముతూ శాలరీ ఇంకా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. నిజాలు ఈశ్వర్కి తెలిసేదాకా అదే తీరులో ఉంటాడనిపిస్తుంది. అంతా ఆ దొంగ డాక్టర్ కుట్ర వల్లే కదక్కా. మెడికల్ క్యాంపు పేరుతో తప్పించుకుని తిరుగుతుంది. ఆ డాక్టర్ ఎక్కడ దాక్కున్నా నిజం ఎంతో కాలం దాగదు. ఖచ్చితంగా బయటపడి తీరాల్సిందే. ఆ రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఈ నగ పెట్టి ముందు నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి. అలాగే అక్క. ఏంటి ఝాన్సీ మేడం గారు, ఏం చేస్తున్నారు? సాంబారా? ఓ, చెన్నై స్టైల్ సాంబార్ చేస్తున్నావా? మంచి ఫుడ్ ఐటెం వండాలన్నా తినాలన్నా దానికంటూ ఒక టేస్ట్ ఉండాలి. ఒకప్పుడు కిచెన్ వైపు రావటానికే ఇష్టపడేదానివి కాదు. అలాంటిది ఇంత ఓపిగ్గా వంట చేస్తున్నావంటే చాలా గ్రేట్. 2 కుంపట్ల గోల లేకుండా ఇదివరకు ఎలా ఉండేది? ఒక వారం నేను వంట చేస్తే ఇంకొక వారం నువ్వు వండేదానివి, రెస్ట్ దొరికేది. ఇప్పుడు చూడు, రోజు కష్టపడి వండాలి. ఏదైనా వండడం తెలియకపోతే ఇలా ఫోన్లో చూస్తూ వండాలి. ఇంత శ్రమ నీకెందుకు? అత్తయ్యతో పంతం పెట్టుకొని ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి చెప్పు? నాకు ఇది అంత కష్టమేం అనిపించట్లేదు. నేను చాలా ఇష్టంగానే వండుకుంటున్నాను. కావాలని తమరు నన్ను రెచ్చగొట్టాలని చూడకండి. రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు కానీ, తోటకూడళ్ళన్న తర్వాత అది కూడా ఇలాంటి వంట వార్పు దగ్గర మాట్లాడకుండా నోరెలా కట్టేసుకుంటారు?
మరి తమరు నన్ను ఆఫీస్లో చేయించిన పని చేయించటం, కావాలని రెచ్చగొడుతున్నట్టు మాట్లాడించడం చేశారు కదా. మరిప్పుడు నేనేమనాలి? ఎక్కడైనా నాకు నచ్చినట్టు మాట్లాడకుండా నేనెలా ఉండగలను? ఇంట్లో నువ్వు పెద్ద కొడల స్థానంలో ఉన్నావని ఆ పొగరు చూపించి నన్ను మాటలంటే ఆఫీస్లో ఇంతకంటే ఎక్కువ నేను ఆడుకుంటాను. హలో మేడం, అక్కడ మీ పొగరు తగ్గించడానికి, మీకు బ్రేకులు వేయటానికే ఇక్కడ పెద్ద కొడలుగా నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అవును, సాంబార్లో ఉప్పు కరెక్ట్గా వేశావా? అరెరే, ఉప్పు ఎక్కువ ఉందే. రేవతి, సాంబార్లో నీళ్ళెందుకు పోస్తున్నావు? ఇందాక నువ్వన్నావు కదా ఆఫీస్లో ఆడుకుంటానని. మరి ఈ ఇంట్లో నా ఆట కూడా చూపించాలి కదా. ఏం చేస్తున్నావు? నీ వల్ల నేను ఎన్ని అవమానాలు భరించానో, నా వల్ల అలాంటి అవమానాలు నీకు కూడా మొదలవ్వాలి కదా. నీలాగా నేను ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. అందరి ముందు నేను నిన్ను ఎలా ఆడుకుంటానో కూడా చూడు. ఏం చేస్తావు? పిచ్చా నీకు? రేవతి, ఏం చేస్తున్నావు? మంట మంట మంట! విష్ణు, అత్తమ్మ, ఈశ్వర్! రేవతి, ఏం చేస్తున్నావు? అత్తయ్య! విష్ణు, అత్తయ్య, ఈశ్వర్! అయ్యో మంట! అయ్యో మంట! విష్ణు, ఈశ్వర్! రావతి, అత్తమ్మ! రావతి, వదిన, ఏమైంది రావతి? మంటొస్తుందండి. అయ్యో ఈశ్వర్, ఆఫీస్లో తను చెప్పిన పనులన్నీ నేను చేస్తున్నా కూడా ఇంకా నా మీద కోపంతో రగిలిపోతూ కావాలని నా మీద సాంబార్ పోసింది. ఈశ్వర్, అమ్మా మంట మంట! ఝాన్సీ, రేవతి మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా? హలో తులసి గారు, సాంబార్ నేను తన మీద పోయలేదు. తనకి కావాలని ఇలా చెప్తుంది. ఝాన్సీ, ఇది చాలా టూ మచ్. వదిన, అక్క చెల్లెళ్ళుగా కలిసి ఉండాల్సిన మీ మధ్య ఇలాంటి కోపాలేంటి వదిన? చాలా తప్పు. జ్యోతి, రేవతి నెత్తి మీద నేను సాంబార్ పోసినట్టు అందరూ కళ్ళారు చూసినట్టు అలా మాట్లాడతారేంటి? ఝాన్సీ, మన కోపం వేరు. అది నువ్వు సెన్స్లెస్ గా వదిన మీద చూపించుకో. ఈశ్వర్, నువ్వు కూడా నమ్ముతున్నావా? మంట! రేవతి, నిజంగా ఈ సాంబార్ నేను నీ తల మీద పోసానా? నువ్వు కాకపోతే పిచ్చి దాన్లా నా నెత్తి మీద నేనే పోసుకుంటానా? చూడండి అత్తయ్య, చేసింది చాలక ఎలా మాట్లాడుతుందో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. రేవతి, నేను నీ తల మీద పోసాను, నువ్వే పోసుకున్నావో ఇప్పుడే తేలిపోతుంది. వెయిట్. రేవతి, నువ్వు చాలా పెద్ద ఫూల్ అవ్వబోతున్నావు.
కిచెన్లోకి వచ్చి నువ్వు నన్ను రెచ్చగొడుతున్నప్పుడే నువ్వు ఇలాంటి ట్రిక్స్ ఏదో ప్లే చేయబోతున్నావని నాకు అర్థమైపోయింది. అప్పుడే చాలా తెలివిగా ఫోన్ వీడియో రికార్డ్ ఆన్ చేశాను. చూడండి, అందరూ చూడండి. చూడు ఈశ్వర్, చూడండి. విష్ణు, అత్తయ్య, ఈశ్వర్, విష్ణు. రేవతి, నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి? మీ మధ్య నీ గొడవలు ఎప్పటికీ పోవా? తులసి గారు, ఈ తప్పులని రేవతి కావాలని చేస్తూ నా మీద వేస్తూ నన్ను ఈశ్వర్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేస్తుంది. రేవతి, ఏంటి పిచ్చి పని? అసలు నీకు బుద్ధుందా? అయ్యో అన్నయ్య. రేయ్ విష్ణు, ఏంట్రా ఏంట్రా ఈ అలవాటు? ఆడపిల్ల మీద అలా చేయి చేసుకోవడం ఏంట్రా? మరి ఇలా చేయడం తప్పు కదమ్మా. తులసి గారు, ఏంటిది? ఏంటి మీ పార్షియాలిటీ? పెద్ద కోడలు తప్పు చేస్తే ఇలాగే సమర్థించి వెనకేసుకొస్తారా? మరి ఇదే పని నేను చేస్తుంటే నన్ను మీరు ఇలానే సమర్థించేవారా, క్లాస్ తీసుకునేవారా? ఈశ్వర్, చూస్తున్నావు కదా మీ అమ్మనే ఈ మహామనిషిలో ఎంత స్వార్థం ఉందో. అర్థమవుతుంది ఝాన్సీ. కలిసున్నప్పుడు ఏమీ తెలియలేదు. కాస్త దూరంగా నిలబడి చూస్తుంటే ఎవరికి ఎవరి మీద ఎంత కక్షుందో క్లియర్గా అర్థమవుతుంది. వదిన, ఝాన్సీ వదిన మీద కోపంతో ఇలాంటి తప్పు చేసింది చాలు. వెంటనే వదినకి సారీ చెప్పు. మరిది గారు, మీ అమ్మగారు లాంటి పెద్దవారు తీర్పు ఇవ్వాల్సిన టైంలో అనవసరంగా మీరు తలదూర్చి సారీ చెప్పమంటారేంటి? రేవతికి ఏమైంది? వెంటనే సారీ చెప్పేస్తుంది. వెంటనే నేను క్షమించేయాలా? అలా క్షమించేస్తే ఈరోజు సాంబార్ నేను పోసానని చెప్పి నా మీద నిందేసింది. రేపు నెత్తి మీద వంట నూనె పోసుకుని మరుగుతున్న నూనె నేనే పోసానని, కాల్చి తగలబెట్టేస్తున్నానని చెప్తుంది. మీ అందరూ కూడా తనని గుడ్డిగా నమ్మేస్తారు. అప్పుడు కూడా నేనే దోషిగా నిలబడాలి. ఈరోజు తెలివిగా నేను వీడియో రికార్డ్ చేశాను కనుక సరిపోయింది. రేపు ఇలాంటి ఎవిడెన్స్ ఏం లేకపోతే ఖచ్చితంగా మీరు నమ్మేస్తారు కదా. రేవతి, మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే అది డిక్లేర్ చేసేయండి. ఇంట్లోనే ఎలాగూ వేరుగా ఉన్నాం, అసలు ఈ ఇల్లే వదిలేసి వేరుగా వెళ్ళిపోతాం. ఝాన్సీ, అందరూ కలిసి ఉండాల్సిన చోట ఇలాంటివి జరగడమే నేను భరించలేను.
విడిపోతామని వెళ్ళిపోతామని మీరు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను ఝాన్సీ. నన్నే కొడతావా నిన్ను? ఏ! రేవతి నన్ను కొట్టింది, ఆ చెంప ఈ చెంప పగలగొట్టింది అని వెళ్ళి చెప్పు. రేవతి, ఇప్పుడేం చూసావు? ముందు ముందు చాలా చూస్తాం.